ఒంటరిగా వైసీపీ అధినేత జగన్ కూడా యాక్షన్లోకి దిగారు. బెంగళూరు నుంచి వచ్చి రాగానే కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఆయన. తాడపల్లి ఆఫీసులో కార్యకర్తలు, ప్రజలు, నేతల, అభిమానులతో కలిసి జగన్ వారందరితో ముచ్చటించారు. పేరు పేరున పలకరించి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడకండి, అండగా ఉంటానని కార్యకర్తలకు ధైర్యం నింపారు జగన్. ప్రతి కార్యకర్తలకు అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు. పార్టీకి మళ్ళీ కొత్త ఊపు తీసుకొచ్చేలా జగన్ స్కెచ్ వేస్తున్నారు. ప్రజల్లోకి వెళ్లే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామంటూ జగన్ చెప్పుకొచ్చారు. జగన్ బెంగళూరు పర్యటన ముగించుకొని వెంటనే తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన మొదట ఇక్కడ రషీద్ కుటుంబానికి సంబంధించి ఆయన పరామర్శించారు. తిరిగి ఢిల్లీలో ధర్నా చేశారు. ఢిల్లీ నుంచి నేరుగా తిరిగి ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు వెళ్లారు. ప్రస్తుతం బెంగళూరు నుంచి ఆయన తిరిగి రాగానే తన కోసం వేచి చూస్తున్నటువంటి అనేక మంది కార్యకర్తల్ని కలిశారు. తాడేపల్లి నివాసంలో కార్యకర్తల్ని పేరు పేరున పలకరించి వారెవరు కూడా అధైర్యపడకండి, మీకు నేను తోడుగా ఉంటాను, మీకు సహాయం చేస్తాను అంటూ కూడా అభయాన్ని ఇచ్చారు, ధైర్యం చెప్పారు. త్వరలోనే ప్రజల్లో కలిసి వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంటాను, ప్రజలతో మమేకమవుతూ ముందుకు వెళ్తానంటూ ఆయన మాట్లాడేందుకు తెలుస్తోంది. ఒకసారి ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్దాం. ఎస్ రాజేష్, సో జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ప్రజలతో కలిసి వెళ్తాను, ప్రజల్లోకి వెళ్తాను ఒక మాట ఏ రకంగా చూడొచ్చు, ఎటువంటి సంకేతాలు ఇస్తోంది? ఖచ్చితంగా జగన్ అయితే చెప్తున్నారు, మొదటి నుంచి ఓడిపోయిన తర్వాత నుంచి చెప్తున్నారు ప్రజల్లోకి వెళ్తాను, కార్యకర్తల మీద దాడులు చేసిన వాళ్ళ కుటుంబాలను పరామర్శిస్తానని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొదటిసారి అంటే అధికారం కోల్పోయిన తర్వాత మొదటిసారి సామాన్యులు తాడేపల్లిలోకి వెళ్లారు. కాదు, తాడేపల్లిలో వెళ్లడంతో పాటు జగన్ తో కలవడం, జగన్ తో ఫోటోలు కూడా దిగడం చూస్తున్నాం మన విజువల్స్ లో. అంటే మొన్నటి వరకు వాస్తవంగా గత వారమే ప్రజా దర్బారు పెట్టాలి, సామాన్యుల దగ్గరికి వెంటనే తీసుకోవాలని జగన్ భావించారు. కానీ అనూహ్యంగా ఆయన బెంగళూరు వెళ్లడం కార్యక్రమం బాగా పడింది. ఈ నేపథ్యంలో నిన్న బెంగళూరు నుంచి తిరిగి వచ్చినటువంటి జగన్ ఈ రోజు కార్యకర్తలతో పాటు సామాన్యులు ఎవరైనా ఆయన కలవడానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా లోపలికి అనుమతించారు. వాళ్ళు ఒక్కొక్కరుగా క్యూలో నిలబడి జగన్ కలిశారు. జగన్ కూడా వాళ్ళందరితో ఆప్యాయంగా పలకరించారు. కొంతమంది సెల్ఫీలు కూడా దీని పరిస్థితి గతంలో కంటే భిన్నంగా జగన్ వ్యవహార శైలి ఉందని చెప్పాలి. పూర్తిగా కార్యకర్తలకి, నేతలకి అందుబాటులో ఉండడంతో పాటు పరిస్థితిలో సామాన్యులు అంటే ఆయన కలవడానికి వచ్చిన వాళ్ళని కూడా కలవడానికి జగన్ సిద్ధమవుతున్నారు. ఆ విధంగా ఈ రోజు సామాన్యులు కూడా ఆయన కలిసి వాళ్ళ దగ్గర సమస్యలు కూడా అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో పూర్తిగా అంటే కూటమిపై నేతలు దాడులు చేస్తున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దాడులకు గురైన కార్యకర్తలు, కుటుంబాన్ని కలుస్తారని కూడా జగన్ చెప్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా త్వరలోనే వైసీపీ ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. మధ్యలో ఆయన బెంగళూరు వెళ్తారని తెలుస్తుంది. బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి తన రాజకీయ కార్యకలాపాలను ఈ నేపథ్యంలో ఎక్కువ భాగం ఇక్కడే రాష్ట్రంలో ఉండి అన్ని ప్రాంతాలని తిరిగి కార్యకర్తలకు కలిసి మనోధైర్యం నింపాలని జగన్ భావిస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు తన కార్యాలయానికి వచ్చినటువంటి కార్యకర్తలతో పాటు సామాన్యులు కూడా ఆయన కలిశారు. రాబోయే రోజుల్లో ఇదే విధంగా ఎంతమంది వచ్చినా కలవడానికి ఆయన సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. అవసరమైతే ఒక ప్రజా దర్బార్ లాంటిది నిర్వహించాలి, ప్రభుత్వం కానీ లేకపోతే ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను వినడానికి సిద్ధంగా ఉన్నారని ఒక సంకేతాలు పంపించాలని జగన్ భావిస్తున్నారు. దానిలో భాగంగా ఈ రోజు చాలా మంది కార్యకర్తల్ని, సామాన్యులు కలిశారు. రాబోయే రోజుల్లో పూర్తిగా ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో తిరగాలి, 2029 ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే ఆలోచనలో జగన్ ఉన్నాడు తెలుసుకున్నారు. జగన్ ప్రజల్లోకి వెళ్తారనే విషయాన్ని ఏ రకంగా చూడొచ్చు, అంటే ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారు? తిరిగి ఆయన అంటే కొంత సమయం ఇద్దాము, సమయం తర్వాత తిరిగి సంవత్సరం తర్వాత ప్రజల్లో ఉంటాను, తిరిగి పాదయాత్రలు చేస్తాను గతంలో ఆయన చెప్పినట్టుగా విన్నాం మనం. సో ఈ నేపథ్యంలో ప్రజల్లోకి వెళ్తానని ఆయన నిశ్చయించుకోవడం విషయం చూస్తే అటు ఢిల్లీలో ధర్నా, తర్వాత రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం, అనేక కూటమికి సంబంధించిన ఇండి కూటమి పార్టీలు తనతో భాగస్వామి కావడం, కొంత ఆయనకు మద్దతుగా చూడడం, ఈరోజు ప్రజల్లోకి వెళ్తానడం. సో ఏ రకంగా వెళ్ళబోతున్నారు జగన్? అంటే ఈ స్కెచ్ వెనుక ఎటువంటి ఒక సీక్రెట్సీ దాగి ఉందంటే ఏం చెప్తారు? అంటే జగన్ ఖచ్చితంగా పాదయాత్ర చేస్తారు, కానీ ఇది అప్పుడు కాదు, ఎన్నికలకి 2 ఏళ్ల ముందు ఆయన పాదయాత్ర ఖచ్చితంగా చేసే అవకాశం అయితే కనబడుతుంది. అప్పట్లోపు ప్రభుత్వం మీద మొన్న ఢిల్లీ తరహాలోనే రేట్స్ ఏ విధంగా చేశారో ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే హామీలు ఆయన దీక్షలు చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి అనుగుణంగా షెడ్యూల్ కూడా ఖరారు చేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే జగన్ ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా చెప్పారు, ప్రతి అసెంబ్లీ సెషన్స్ లో నేను మీడియా సమావేశం పెడతాను, మీడియా సమావేశం పెట్టి వాస్తవాలు ప్రజలకు వివరిస్తానని చెబుతున్న నేపథ్యంలో అసెంబ్లీని దాదాపుగా బాయ్కాట్ చేసే అవకాశం నేపథ్యంలో పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్లి తిరిగి అధికారం ఎలా అయినా చేపట్టాలని జగన్ వ్యూహాలు సిద్ధం చేసుకున్న నేపథ్యంలో దానిలో భాగంగా ఈ రోజు కార్యకర్తలు, సామాన్యులు కలిశారు. రాబోయే రోజులు ఇకపైన ప్రజల్లోకి వెళ్ళాలని జగన్ భావిస్తాను. దానికి సంబంధించినటువంటి టూర్ కానీ లేకపోతే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి, ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలని దానిపైన ఇంకా
వైసీపీ కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఆ కార్యాచరణ సిద్ధం చేసిన తర్వాత జగన్ షెడ్యూల్, జగన్ ఏం చేయబోతున్నారన్న వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మనోజ్. రైట్ రాజేష్. సో మొత్తం మీద బెంగళూరు పర్యటన ముగించుకున్న తర్వాత తాడేపల్లి నివాసంలో ప్రజలతో మమేకమవుతున్నారు జగన్. వారందరికీ ధైర్యం నింపుతున్నారు, కార్యకర్తల్ని కలుస్తున్నారు. ఎవరు అధైర్యపడకండి, నేను మీకు ఉన్నానంటూ ఆయన భరోసానిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఒక మాస్టర్ స్కెచ్ తో జగన్ రంగంలోకి దిగబోతున్నారు. ప్రజల్లో కలిసేందుకు ఆయన ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. స్కెచ్ తో రెడీ అవుతున్నారనే విషయాన్ని పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చేలా జగన్ ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని పెద్ద ఎత్తున మనం చూస్తున్నాం. సో మొత్తం మీద మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన తాడేపల్లి నివాసంలో పలువురితో జగన్ భేటీ అవుతున్నారు. సామాన్య కార్యకర్తల్ని, సామాన్య ప్రజానికాంతో భేటీ అవుతూ పేరు పేరున అందరూ కూడా పలకరిస్తూ వారి బాగోగులని, కసస్సుకాల్ని జగన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.